మ్యాడ్ జరుగుతున్నప్పుడే మీకు మ్యాడ్ స్క్వేర్ అనేది ఉందని తెలిసింది అప్పుడే చెప్పారా? లేదు సార్, మ్యాడ్ రిలీజ్ అయింది అప్పటికి ఎవరు హ్మ్. అనుకోలేదు మ్యాడ్ 2 చేద్దామని. హ్మ్. వంశీకి మైండ్లో ఉండింది. హ్మ్. బికాజ్ ఆయనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఐడియా చాలా ఇష్టం. హ్మ్. ఇట్లా గ్రూప్ ఆఫ్ బాయ్స్ గోయింగ్ అరౌండ్ డూయింగ్ స్టూపిడ్ థింగ్స్ అనేది ఆయనకి బాగా ఇష్టమైన ఐడియా అది. ఫస్ట్ పార్ట్ అయిపోయిన తర్వాత నేను మనోజ్ క్యాటర్ చేసిన రామ్ నితిన్ డైరెక్షన్ టీము గోవాకి వెళ్ళాం సార్. హ్మ్. డైరెక్టర్ తీసుకెళ్ళాం మమ్మల్ని చిన్న పార్టీ అని చెప్పేసి. హ్మ్. ఒక 8 మంది ఎంతమంది వెళ్ళాం. అక్కడ పార్టీ చేసుకున్నప్పుడు ఊరికే అలా మాటల్లో కళ్యాణ్ గారు ఇలా సెకండ్ పార్ట్ చేస్తే ఇలా ఒక సీన్ పెడదాం మామ, అలా ఒక సీన్ పెడదాం, ఊరికే అలా సీన్ అనుకుంటున్నాం. హ్మ్. మేము అలా ఎంజాయ్ చేసాం. దాని హ్మ్. తర్వాత రిటర్న్ రాగానే వంశీ అన్న ఏంట్రా చేస్తారా, మ్యాట్ చేస్తారా, మంచి హ్మ్. హైప్ ఉంది, ఇలా ఫ్రాంచైజ్లో బిల్డ్ చేద్దాం అనగానే మేమెవరం ఆయన ఏదో ఊరికే అంటున్నారు అనుకున్నాం సార్. బట్ కొన్ని సీన్లు కళ్యాణ్ గారు మేమైతే ఏమనుకున్నాం, జస్ట్ సీన్లు సార్, స్టోరీ లేదక్కడ. అదే. అదే. కొన్ని సీన్లు చెప్తే హ్మ్. వంశీ అన్న గట్టిగా ఎంజాయ్ చేశాడు. హ్మ్. లేదు లేదు అప్పుడు సడన్‌గా అనిపించింది, అరే ఏదో ఉంది, వి హావ్ సంథింగ్ హియర్, వి కెన్ హ్మ్. డూ సంథింగ్ అనిపించింది. దెన్ హ్మ్. వితిన్ కపుల్ ఆఫ్ మంత్స్ కళ్యాణ్ గారు ఫార్మ్డ్ లైన్ ఓకే. అండ్ మొత్తానికి అలా ట్రిప్‌కెళ్ళొచ్చారు. మళ్ళీ సినిమా ఐ థింక్ మొదలుపెట్టారు. అప్పుడు వెళ్ళాం సార్ ఎంజాయ్ చేయడానికి. నెక్స్ట్ హ్మ్. టైమ్ వెళ్ళేటప్పుడు షూటింగ్ వెళ్ళాం సార్. షూటింగెళ్ళారు. యాహ్! నెక్స్ట్ టైమ్ ఎంజాయ్‌మెంట్ లేదా? లేదు అస్సలు లేదు సార్ ఆ! అసలు. షూటింగ్‌కి అవుట్‌డోర్ వెళ్ళినప్పుడు ఎంజాయ్‌మెంట్ చేస్తాం అనేది ఒక పెద్ద మిత్. మిత్ సార్ అది. హ్మ్. అసలు ఎగ్జిస్టే కాదు సార్. అది ఎందుకంటే అవుట్‌డోర్ వెళ్తాం కదా సార్. హ్మ్. మనకి సండే డబుల్ కాల్ చేయడాలు ఏమి ఉండవు సార్. హ్మ్. అవుట్‌డోర్ కొడతానే వెళ్తే ఉంటారు. షూట్ కొడతానే ఉండదు సార్. లేకపోతే హ్మ్. అమ్మో ఖర్చులు పెరిగిపోతుంటాయి.